ఈ యంత్రం ద్వారా, ఈ ఆత్మిక యంత్రం ద్వారా మీరు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వలేరా అనంటే ఖచ్చితంగా ఇవ్వగలము. అమాల ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మార్చలేమా, వాటిని పరిష్కరించలేమా అంటే ఖచ్చితంగా పరిష్కరించగలం. మన లా మేకర్స్ 2వ భాగం 4వ భాగం కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం, మీకు గుర్తుందో లేదో కూడా బాబా చెప్పారు, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ లెక్కాచారం ఇంతలే అని ఆలోచించకండి అన్నారు. సో వాళ్ళ లెక్కాచారాలే అలా ఉన్నాయి, అందుకే వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నాం మనం అంటే వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం అంటే మన స్థితిని సమర్థంగా మార్చలేదు మనం ఇక్కడ. సో దీనివల్ల ఏమైపోయింది, వ్యర్థ సంకల్పాలు చేసి ఒకరికి దుఃఖం నుండి ముక్తినివ్వాల్సింది పోయి ఇంకెక్కువ చక్రంలోకి తోసేస్తున్నాం. ఎక్కడ చూడు భయము, నేరస్తులకు మనసా స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, వాచా స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, కర్మనా స్థాయిలో అసలు ఇంకా అటువంటి చోట్లకు పోవడానికి కూడా భయపడిపోతున్నారు. అమ్మ అక్కడ పోతే ఏమైపోతుందేమో.